అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు కొండపల్లి దర్గా పీఠాధిపతులైన అల్తాఫ్ బాబా గారు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా చాలామంది మన ఫుఖ్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి నెల్లూరుకు రావడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే మసీద్లలో ఇమాములు ఉంటారో, అదేవిధంగా సూఫీ మత గురువులు ఉంటారో, అదేవిధంగా మద్రసాల్లో చదివించే ఎవరైతే టీచర్స్ హజరత్లు ఉంటారో వాళ్ళందరూ కూడా మన ముస్లిం సోదరులకు దేశభక్తి గురించి, అహింస గురించి, అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త గారు మనకు చెప్పిన ఏదైతే మంచి మాటలు ఉన్నాయో, సమాజంలో ఏ విధంగా బ్రతకాలా, ఎదుటి మనిషిని ఏ విధంగా ప్రేమించాలా, అదేవిధంగా దేశాన్ని ఏ విధంగా గౌరవించాలా, దేశం కోసం ఏ విధంగా ప్రాణత్యాగం చేయాలా, పరమత సహనం గురించి ఏదైతే ఖురాన్లో కానీ మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముస్లిం యువతరానికి బోధించాలా. అదేవిధంగా వాళ్ళు ఎవరైనా సరే చెడదారిలో పోతుంటే వాళ్లను నివారించి సరైన మార్గంలో పెట్టే బాధ్యత వాళ్ళు తీసుకోవాలా. 5 పూట్ల నమాజ్ చదివిస్తారు, దర్గాకు వస్తే చందాలు వసూలు చేసుకుంటారు, మద్రసా నడపడానికి డబ్బులు కావాలని అడుక్కుంటారు. కానీ ఎవరో 2-3 చేసిన తప్పు వల్ల భారతదేశంలో ఉన్న 35 కోట్ల మంది ముస్లింలు నిందలు మోసే పరిస్థితి వస్తుంది. కొంతమంది యువతరం ఏదైతే సోషల్ మీడియా ప్రభావంతో వాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రాపులో పడి ముస్లిం సమాజాన్ని సర్వనాశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవీ దేవతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, హిందువులను ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడడం, హిందువులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, దాని ద్వారా ఇస్లాం ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది. ఇస్లాం ధర్మం అనేది శాంతి సహనానికి మారు పేరు. మొహమ్మద్ ప్రవక్త ప్రపంచ శాంతి కోరుకున్న ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త. అదేవిధంగా ఖురాన్ అనేది ఒక మనిషి ప్రళయం దాకా ఏ విధంగా జీవించాలనేది ఖురాన్లో ఉన్నాయి. కానీ కొంతమంది యధవులు చేసే పనుల వల్ల ముస్లిం సమాజం మొత్తం తలదించుకునే పరిస్థితి వస్తుంది. దాన్ని మేము సహించము. దానికి బాధ్యత ప్రతి ఇమాం తీసుకోవాలా, ప్రతి సూఫీ గురువు తీసుకోవాలా, మదరసాల్లో చదివించే ప్రతి ఆలిం తీసుకోవాలా. ముస్లిం సమాజాన్ని సరైన మార్గంలో పెట్టాలంటే ముస్లిం సమాజం సరైన మార్గంలో లేదని కాదు, ఎవరో 10-15 మంది చేసిన తప్పు వల్ల ముస్లిం సమాజం మొత్తం నిందలు మోసే పరిస్థితి ఉంది. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు, ఉగ్రవాదులు ముస్లింలందరూ ఉగ్రవాదులని మేము చెప్పం, కానీ ఎక్కడ ఉగ్ర కార్యక్రమం జరిగినా కానీ అక్కడ ముస్లింలు ఉంటారని ఆ రోజు తలదించుకునే పరిస్థితి మాకు వస్తుంది. ఎంతోమంది హిందువులు మాకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది యధవులు ముస్లింలను ద్వేషించి, ముస్లింలను రాక్షసుల్లాగా, ముస్లింలను దయ్యాల్లాగా, ముస్లింలను సంఘ విద్రోహ శక్తుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నుంచి బయటకు రావాలంటే సూఫీ గురువులు చూపించిన మార్గంలో హిందూ ముస్లిం రహిత సమాజాన్ని, ఒక మనిషిని ప్రేమించే సమాజాన్ని మనం స్థాపించాలా. ఈ దేశం కోసం ప్రాణత్యాగం ఇవ్వడానికి ముస్లింలు ముందుండాలా. కాబట్టి సోదరులారా, నేను చెప్పే ఈ మాటలన్నింటినీ తూచా తప్పకుండా ఎవరైతే ఆలింలు ఇమాములు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా సూఫీ గురువులు, అదేవిధంగా మద్రసాలు చదివించే ఎవరైతే హజరత్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా కానీ మీరు కానీ తీసుకొని రాకపోతే రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం చాలా సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం.